హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైడ్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్స్ మ్యాచ్ ఉంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్ మ్యాచ్. ఫస్ట్ సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది మార్నింగే. అయితే ఏంటి, వర్షం పడితే ఏంటి ఛాన్సెస్ ఎలా ఉంటాయి, ఏంటి అక్కడ వెదర్ రిపోర్ట్ ఎట్లా ఉంది, పిచ్ రిపోర్ట్ ఎట్లా ఉంది, విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఫస్ట్ సౌత్ ఆఫ్రికా అండ్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ వద్దాం. ఇక్కడ విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది అంటే 68% సౌత్ ఆఫ్రికాకు ఉంది, 32% మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ కు ఉంది విన్నింగ్ మీటర్. సో అక్కడ వెదర్ కండిషన్ ఏంటంటే కొంచెం చిరుజల్లులు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ అలా జరిగితే ఒక 90 నిమిషాల పాటు ఎక్స్టెన్షన్ ఉందన్నమాట. అంటే ఒక 90 నిమిషాలు, సో రిజర్వ్ డే కింద ప్రకటిస్తే ఒక 90 నిమిషాల వరకు కూడా, యాక్చువల్ గా 250 నిమిషాలు ఉంటుంది ఏదైనా కూడా, ఒక 90 నిమిషాలు వీళ్ళకి కేటాయిస్తున్నారు. సో ఆ లెక్కను చూసుకుంటే వీళ్ళకి ఆల్మోస్ట్ రిజర్వ్ డే కింద వచ్చినట్టే లెక్క ఉంటుంది. అది ఎందుకంటే నెక్స్ట్ డే అయినా కూడా ఒక ఇన్నింగ్స్ కి ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ఇదైతే వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ అండ్ సౌత్ ఆఫ్రికాకు ఉంటుంది. ఎప్పుడు కూడా సౌత్ ఆఫ్రికాకి ఈ వర్షం ఇబ్బంది, డక్వర్త్ లూయిస్ మెథడ్, వీళ్ళు సెమీఫైనల్లో ఇంటికి వెళ్ళిపోవడం, ఒక బ్యాడ్ లక్ అనేది వాళ్ళ చుట్టూ ఉంటుంది. మరి ఈసారి ఎలాగా పెద్ద పాము అనేది వాళ్ళని కరుస్తుందా, లేదంటే ఫైనల్ కి వెళ్తారా, పెద్ద పాముని దాటుకుని ఫైనల్ కి వచ్చి ఈసారి ఏమైనా కొత్త ఛాంపియన్స్ గా నిలబడతారా అనేది మనం చూద్దాం. సో ఆఫ్ఘన్ ని కొడతాం అయితే అంత ఈజీ కాదు. పిచ్ రిపోర్ట్ ఏంటి అంటే స్పిన్ కి కొంచెం అక్కడ అనుకూలించేలాగుంది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్స్ ని సౌత్ ఆఫ్రికా ఎదుర్కోవడం కొంచెం కష్టమే. కాకపోతే కొంచెం ఓపిక్ గా ఆడాలి. మీకు మిల్లర్ గాని, క్లాసన్ గాని ఎవరైనా సరే అక్కడ కాస్త కొద్దిగా క్లిక్ అయితే మాత్రం కొంచెం ఆఫ్ఘన్ ని అయితే భారీ స్కోర్ కొట్టచ్చు ఆఫ్ఘన్ మీద. లేదు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతే మాత్రం ఇంకా హ్యాండ్స్ అప్పే. సో వర్షం కారణంగా ఒకవేళ డక్వర్త్ లూయిస్ వచ్చినా కూడా, స్కాట్లాండ్ టార్గెట్ వచ్చినా కూడా వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. సో అది సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్. నా ప్రిడిక్షన్ ఏంటి, నాకైతే గట్టిగా సౌత్ ఆఫ్రికానే గెలుస్తుంది అని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆఫ్ఘన్ ని అంత తేలిగ్గా తీసుకోరు, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆడతారు. సో వాళ్ళైతే ఫైనల్ కి వస్తారని నేను అనుకుంటున్నా. సో బట్ ఆఫ్ఘన్ వస్తే మాత్రం అది చరిత్ర, అందులో డౌట్ లేదు. సో ఒక సైడ్ రావాలని ఉంది. ఆఫ్ఘన్ కూడా బాగా ఈ వరల్డ్ కప్ లో చాలా బాగా ఫెంటాస్టిక్ గా పర్ఫామ్ చేసింది. అలాగే వన్డే వరల్డ్ కప్ లో కూడా, మీరు 2023 వన్డే వరల్డ్ కప్ లో కూడా వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో వాళ్ళు ఛాంపియన్స్ లాగా ఆడుతున్నారు, అందులో డౌట్ లేదు. అయితే ఏంటంటే వాళ్ళకున్న మైనస్ పాయింట్ ఏంటంటే టాప్ ఆర్డర్ లో తొందరగా వికెట్లు పడిపోతే రన్స్ అనేది కొట్టలేకపోతున్నారు. మిడిల్ ఆర్డర్ అంత స్ట్రాంగ్ గా లేదు. సో అదొకటి వాళ్ళకి పెద్ద మైనస్ గా ఉంది, అందుకని రన్స్ కొట్టలేకపోతున్నారు. అందుకే 115 కొట్టారు. క్రూషియల్ మ్యాచ్ అది, బంగ్లాదేశ్ మీద ఆల్మోస్ట్ వాళ్ళు క్వార్టర్ ఫైనల్ ఆడినట్టు నాకౌట్ మ్యాచ్, కానీ దానికే తడబడి 115 కొట్టారు. ఇంకా దాని గురించి నేను ఆల్రెడీ వీడియో చేస్తే చూడండి. సో నాకైతే సౌత్ ఆఫ్రికా ఎందుకో ఈ మ్యాచ్ గెలుస్తుందని నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను, గెలుస్తుంది అనిపిస్తుంది. ఈ మ్యాచ్ పక్కన పెడదాం. సౌత్ ఆఫ్రికా ఫైనల్కి వెళ్తే మరి ఇండియా వెళ్తుందా, ఇంగ్లాండ్ కి ఇచ్చేస్తుందా మ్యాచ్? ఇక్కడ గయానాలో మ్యాచ్ జరుగుతుంది, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్. ఇక్కడ కూడా ఏంటి అంటే ఒకవేళ వర్షం వచ్చి మ్యాచ్ జరగని కండిషన్ లో ఇక్కడ కూడా ఎక్స్ట్రా టైం అనేది క్యాల్కులేట్ చేస్తున్నారు, ఎక్స్ట్రా టైం అనేది ఇస్తున్నారు. రిజర్వ్ డే అయితే లేదు. సో నెక్స్ట్ డే కి పోస్ట్ పోన్ అయితే లేదు, ఎక్స్ట్రా టైం మాత్రమే. ఎందుకంటే మార్నింగ్ అవర్స్ మ్యాచ్ కాబట్టి అక్కడ లోకల్ టైంలో కాస్త ఆఫ్టర్నూన్ వరకు ఎక్స్ట్రా టైం అనేది ఉంటుంది. సో మనకి లేట్ నైట్ అవుతూ ఉంటుంది, అంతే తేడా. సో ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ జరిగే అవకాశం ఉందా అంటే 60% లేదని చెప్తా. ఎందుకంటే వర్షం పడతానే ఉందంట. 2 days మీకు 25, 26, 27 3 రోజులు వర్ష సూచన ఇచ్చారు అక్కడ. సో గత మ్యాచ్ లో చూస్తున్నారు అక్కడ వర్షం పడతానే ఉందంట నిన్నటి నుంచి. సో ఈ రోజు రేపు కూడా పడితే మాత్రం వాష్డ్ అవుట్ అయిపోద్ది మ్యాచ్, అందులో డౌట్ లేదు. ఒక్క బాల్ కూడా పడదు. ఒకవేళ 6 ఓవర్లో, 8 ఓవర్లో, 10 ఓవర్లో మ్యాచ్ జరిగింది అనుకోండి, అది కొంచెం ఇంగ్లాండ్ కి కష్టమే. ఎందుకంటే వాళ్ళు అంత తొందరగా ఆ కండిషన్స్ కానీ, ఆ స్కోర్ కానీ, ఆ ఓవర్స్ రిస్ట్రిక్షన్ అంత తొందరగా వాళ్ళు యాడ్ చేసుకోలేదు, అంత స్పీడ్ గేమ్ ఆడలేదు. వాళ్ళు కొంచెం నిలకడగా ఆడితే కొడేస్తారు, వాళ్ళు క్యాల్కులేషన్ చేసుకుంటారు బ్రెయిన్. బట్ అంత స్పీడ్ గా ఆడాలంటే వాళ్ళు వికెట్లు సమర్పించుకుంటారు. మీకు గుర్తుందో లేదో, ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో అదే జరిగింది. వాళ్ళు గెలవాల్సిన మ్యాచ్ మంచి కండిషన్ లో ఉన్నారు, కొట్టాల్సింది ఎంత పెద్ద పరుగులేళ్ళు 50-60 రన్లు అంతే వన్డే మ్యాచ్. ఎప్పుడైతే ఓవర్స్ తగ్గించారో, వర్షం పడి డక్వర్త్ లూయిస్ మెథడ్ అనేది పెట్టారో, అక్కడ కొంచెం వేగంగా పరుగులు తీయాలని చెప్పి వికెట్లు టకటక కోల్పోయారు. ఈశాంత్ శర్మ అక్కడ కీ రోల్, ధోని స్టంపింగ్ అనేది అక్కడ కీ రోల్ పోషించింది.
సో మీకు గుర్తుండే ఉంటుంది ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ. సో అలాగే ఇంగ్లాండ్ కొంచెం ఆ ఇది ఉంది, ఆ థ్రెట్ అనేది ఉంది. కొద్దిగా వర్షం పడితే వెంటనే వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు. బట్ ఇండియాకి అలాగ లేదు. వెంటనే ఏ కండిషన్ అయినా ఎలాంటి స్క్రిప్ట్ ఇచ్చినా సరే వెంటనే యాప్ చేసేసుకుని దానికి తగ్గట్టు గేమ్ ఆడేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఒకవేళ మ్యాచ్ ఆడితే 20 ఓవర్లు ఆడితే పిచ్ కండిషన్ ఏంటి అంటే పేసర్స్ కి ఎక్కువగా పడే అవకాశం ఉంది. మరి సిరాజ్ని తీసుకొస్తాడా? సిరాజ్ నే తీసుకుని రావాలి ఏదో రవీంద్ర జడేజా ప్లేస్ లో. మీకు మొన్న చూడండి, రవీంద్ర జడేజా ఒక్క ఓవర్ లో డ్యామేజ్ అయిపోయాడు. సో రవీంద్ర జడేజాని పక్కన పెట్టుకుంటే బ్యాటింగ్ లో కొంచెం డెప్త్ తగ్గుతుంది, అయినా పర్లేదని సాహసం చేసుకుని సిరాజ్ని తేవచ్చు. మరి ఒకవేళ కుల్దీప్ నే పక్కన పెట్టి, అంత స్పిన్ లేదు కాబట్టి కుల్దీప్ నే పక్కన పెడతాడా? పెట్టలేడు. ఎందుకంటే సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కుల్దీప్. తను ఏదైతే ఓవర్ బెటర్ గా వేయాలో ఆ ఓవర్ చక్కగా వేసుకుంటూ వెళ్ళిపోయాడు. సో కాబట్టి కుల్దీప్ అయితే పక్కన పెట్టాడు. మరి చాహల్ని తీసుకొస్తాడా? ఇఫ్ ఇన్ కేసు అక్కడ కండిషన్స్ బట్టి ఏమన్నా టర్న్ లభిస్తుంది అనుకున్నారు అనుకోండి, సపోజ్. సో వాళ్ళ క్యూరేటర్స్ లాస్ట్ మినిట్ లో చెప్తారు ఏదో ఒకటి. సో వర్షం పడుతుంది, స్పిన్ తిరగచ్చు, లేదా అనూహ్యంగా బౌన్స్ అయిపోవచ్చు అని ఏదైనా చెప్తే చాహల్ని ఏమైనా తీసుకొస్తాడు. చాహల్ని అయితే తీసుకురాడని నాకు అనిపిస్తుంది. చాలా మంది చాహల్ వస్తాడు అన్నారు, కానీ మేబీ ఏమైనా కండిషన్స్ బాగుంటే సౌత్ ఆఫ్రికా మీద ఏమన్నా ఫైనల్స్ లో రావచ్చు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా లెగ్ స్పిన్ ఆడటం కొంచెం స్ట్రగుల్ అవుతుంది కాబట్టి సౌత్ ఆఫ్రికా వెళితే, ఇఫ్ ఇన్ కేస్ చెప్తున్నా, సో ప్రిడిక్షన్. సో ఒకవేళ చాహల్ తీసుకురావాలంటే ఇప్పుడైతే కష్టమే, ఉన్న టీంనే దింపుతాడు. ఒకవేళ పేస్ బాగా వస్తోందని మాత్రం గ్రహిస్తే ఖచ్చితంగా సిరాజ్ని పెట్టుకుంటారు. మ్యాచ్ టర్న్ తిప్పుతాడు సిరాజ్ అయితే. ఇంగ్లాండ్ కొంచెం ఆచితూచి ఆడుతుంది. ఇంగ్లాండ్ వాళ్ళకి కూడా, బ్యాట్స్మెన్ కూడా సిరాజ్ అంటే కొంచెం ఆ రెస్పెక్ట్ అనేది ఇస్తారు. సో రవీంద్ర జడేజాని పక్కన పెట్టుకుని సిరాజ్ని టీంలోకి తెస్తాడని నాకు అనిపిస్తుంది. సో చూద్దాం అదైతే జరిగితే. సో మ్యాచ్ కండిషన్స్ అయితే ఇవి. ఒకవేళ వర్షం పడిపోయి పూర్తిగా మ్యాచ్ రద్దయిపోయిందండి, అప్పుడేంటి పరిస్థితి అని అడిగితే, సో ఆల్రెడీ మనం సూపర్ 8 లో టాప్ పొజిషన్ లో ఉన్నాం కాబట్టి మనమే ఫైనల్కి వెళ్తాం. ఇండియానే ఫైనల్కి వెళ్తుంది బికాస్ ఆఫ్ పాయింట్స్ ప్రకారం అక్కడ క్యాల్కులేట్ చేస్తాం. సూపర్ 8 లో 6 పాయింట్స్ ఉన్నాయి, సన్ బీటింగ్ ఉంది కాబట్టి సో అక్కడ వెళ్తారు. సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతే. వర్షం పడి మ్యాచ్ రద్దు అయిపోతే సౌత్ ఆఫ్రికానే ఫైనల్కి వస్తుంది. సో ఇది సినారియోస్, ఎంటైర్ సినారియోస్. సో ఒకవేళ కొంచెం తక్కువ ఓవర్స్ పెట్టి ఆడాల్సి వస్తే మాత్రం ఇండియాకే అడ్వాంటేజ్ అనేది ఉంది. ఇక విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది? 60% ఉన్నాయి ఇండియాకి, 40% మాత్రం ఇంగ్లాండ్ ఉంది. బట్ ఇంగ్లాండ్ ని కొట్టడం అనుకున్నంత ఈజీ కాదు. ఇంగ్లాండ్ ని కొట్టాలి అంటే మంచి గేమ్ ప్లాన్ మీద వెళ్ళాలి. వాళ్ళు చూడండి, లో ఆర్డర్ కూడా మీకు గుర్తుందో లేదో, బ్రూక్ పిచ్చి కొట్టుడు కొట్టి మ్యాచ్ ని గెలిపించాడు. సో లో ఆర్డర్ వరకు ఉంది. సో మీకు స్టార్టింగ్ లో జాస్ ఆపడం చాలా కష్టం. ఓపెనింగ్ పవర్ ప్లే లో జాస్ బట్లర్ ఇట్లా క్లిక్ అయ్యాడా, హర్షదీప్ ని ఈజీగా ఆడుకుంటాడు. అందులో మనోడు ఒక్కసారి ఊపులోకి వచ్చాడంటే పోతానే ఉంటాయి 6లు. సో జాస్ బట్లర్ వికెట్ ఎంత తొందరగా తీయగలిగితే అంత గేమ్ లోకి వచ్చేస్తాం మనం. సో ఆ తర్వాత వికెట్స్ ఎంత తొందరగా పడగొట్టగలిగితే అంత ప్రెషర్ లోకి వెళ్తుంది ఇంగ్లాండ్ టీం. సో ఇక్కడ ఇంగ్లాండ్ టీంని కొడతాం అనేది అంత ఈజీ అనేది నేను అనుకోను. సో నాకౌట్ లో మనకి ఎప్పుడు కూడా ఆ ఫేవర్ అనేది ఉంది. దాన్ని అధిగమించి ఈసారి రోహిత్ శర్మ ఫైనల్కి వెళ్తే మాత్రం సో కప్తోనే ఇండియాకి వచ్చేస్తారు. ఎందుకంటే ఎలాగో వన్డే వరల్డ్ కప్ రాలేదు కాబట్టి ఈ 2020 వరల్డ్ కప్ తో అయినా సరిపెట్టుకుంటాడని నేను అనుకుంటున్నాను. మరి చూద్దాం. నాకు ఎందుకనో ఈసారి ఇండియా కొంచెం బాగా ఆడుతుంది, ఇండియాకి ఏమైనా ఛాన్స్ ఉందా వరల్డ్ కప్ కొట్టే ఛాన్స్ అని అయితే నాకు అనిపిస్తుంది. సో మీకేం అనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.